ఎందరో టీఎఫ్ఐ బానిసలు అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇప్పుడే పెద్ద మూవీ చూడడం జరిగింది. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే బాగుంది, నాకైతే నచ్చింది. మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే, ఒక కొండ కింద ఉన్న తన ఊరి ఐడెంటిటీ కోసం రామ్ చరణ్ ఎంతవరకు వెళ్ళాడంటే కదా. ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ పోర్షన్ అంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ మూవీ ప్లాట్ సెటప్, అందులోనే సాంగ్స్ అలా మంచి ఫ్లోలో వెళ్తుంది. ఆ మధ్యలో జాన్వీ కపూర్ పోర్షన్స్ వస్తాయి, చాలా అన్నెసరీ అనిపించాయి. అసలు ఆ క్యారెక్టర్ రాయకపోతే బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో నైట్ టైం ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. మూవీ అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు ఒక ఎమోషనల్ హైతో వెళ్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మంచి హై ఇస్తుంది. అండ్ హియర్ కమ్స్ సెకండ్ హాఫ్ అంతా పెద్ద తన ఊరి భవిష్యత్తు కోసం పడే స్ట్రగుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ కుస్తీ పోర్షన్స్ అయితే చాలా బాగుంటాయి, తోపు, మంచి హై ఇస్తాయి. ఐటమ్ సాంగ్ అన్నెసరీ అనిపించింది, మూవీ ఫ్లోని ఇంపాక్ట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మోస్ట్లీ ఎమోషనల్ వేలో రన్ అవుతుంది, సో అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది. ఇప్పుడు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంతా వాళ్ళకు ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేశారు. జగపతి బాబు క్యారెక్టర్ బాగుంది, శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ మూవీకి మేజర్ ప్లస్. మనం ఉన్న భయ్య కూడా బాగానే చేశాడు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ లేకపోతేనే బెటర్ అనిపించింది. ఇంకా ఫైనల్లీ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. రెహమాన్ గారు అన్నట్టు ఎవ్రీ ఫ్రేమ్ హ్యాస్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, డ్యాన్స్ ఇవన్నీ పీక్. అసలు మూవీ మొత్తాన్ని సింగిల్ హ్యాండెడ్గా క్యారీ చేశాడు. కుస్తీ సీన్స్లో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అస్సలు గూస్ బంప్స్. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, ఎడిటింగ్ చాలా ఇబ్బందిగా అనిపించింది. సడన్గా అబ్రప్ట్ కట్స్ వస్తాయి. సినిమాటోగ్రఫీ రామ్ చరణ్ ఉన్న పోర్షన్స్లో చాలా బాగుంది. CGI అంత గొప్పగా అనిపించలేదు, చాలా ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చింది అక్కడక్కడ. ఎస్పెషల్లీ ఆ రైల్వే ట్రాక్ సీన్స్ దగ్గర అయితే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. రెహమాన్ సార్ మ్యూజిక్ అయితే సూపర్. కొన్ని చోట్ల సీన్స్కి హై ఇంపాక్ట్ ఇస్తాయి, కొన్ని చోట్ల నార్మల్గానే అలా వెళ్ళిపోతుంది మ్యూజిక్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎక్సెప్ట్ ఆ కొండ కింద ఊరు సీన్స్ కానీ ఆ రైల్వే ట్రాక్ సీన్స్ దగ్గర తప్ప. ఇంకా ఫైనల్లీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ బుచ్చిబాబు గారు అయితే కథను మంచిగా ఎమోషనల్ వేలో రాసుకున్నారు. కానీ దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి మూవీని నడిపించడంలో కొంచెం తడబడ్డారు. ఐటమ్ సాంగ్, హీరోయిన్ ట్రాక్ ఇవి కథను ఫ్లోని బాగా ఇంపాక్ట్ చేశాయి. కథ కూడా అక్కడక్కడ అవుట్డేటెడ్ ఫీల్ వస్తుంది. ఫైనల్లీ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 7/10. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, జనరల్ ఆడియన్స్కి డీసెంట్ వాచ్. సో అందరూ తప్పకుండా వెళ్ళి మూవీని చూసేయండి. థ్యాంక్ యూ.